ప్రైజ్ లార్డ్. ఈ దినమున చిన్న కొమ్ము యొక్క లక్షణాలను మనం తెలుసుకోబోతూ ఉన్నాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 24-25 వచనాలు దీని గురించిన చక్కని ధ్యానాంశాలను మనకు బోధిస్తూ ఉన్నాయి. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుంచి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నది. కడపటి ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. వచనం 24. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశములో నుంచబడును. ఆ చిన్న కొమ్ము పైకి వచ్చుటకు సంబంధించిన 3 విశేషములు వచనము 24లో మనం చూస్తాం. ఆ 10 రాజ్యములు అనంతరము వచ్చు రాజ్యము, అనగా 476 ఏడి తర్వాత వచ్చే రాజ్యము. ఈ రాజ్యము ప్రాచీన నామమునే కలిగి ఉంటుంది. ప్రాచీన రాజధానినే తన రాజధాని నగరుగా చేసుకుంటుంది. అది తన రాజ్య భాషలో రోమా భాషనే ఎంచుకుంటుంది. అది తన సైనిక బలాలను బట్టి దైవనామమును బట్టి రాణిస్తున్నట్లు చెప్పుకుంటుంది. అది ప్రారంభమునందు ఒక రాజకీయ శక్తిగా కాక మత సంబంధమైన శక్తిగా రూపొందుతుంది. అది 10 రాజ్యములకు భిన్నమైన రాజ్యమై ఉంటుంది. ఆ 10 రాజ్యములు రాజ్య పరిపాలనా సంబంధమైనవి. వాటికి రాజు అధినేతగా ఉంటాడు. ఈ చిన్న కొమ్ము రాజ్యం అయితే రాజ్య పరిపాలనా సంబంధమైనది కాదు. అది ఒక మత పరిపాలన సంబంధమైనటువంటి మత గురువుచే పరిపాలించబడుతుంది. అది ఆ 10 రాజ్యములలో 3 రాజ్యములను అణచివేస్తుంది. ఆ 10 రాజ్యములలో 3 రాజ్యములు అణచివేస్తుంది. ఆ చిన్న కొమ్ము పనికి సంబంధించిన 3 విశేషాలను వచనం 25 మనకు వివరిస్తుంది. అది మహోన్నతునికి విరోధముగా మాట్లాడుతుంది. అది మహోన్నతుని భక్తులను నలగొడుతుంది. అది పండుగ కాలాలను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకుంటుంది. దాని పరిపాలన ఔన్నత్య స్థితి కాలమునకు సంబంధించిన ఒక విశేషం వచనం 25లో మనం చూస్తాం. అది పరిశుద్ధులపై ఒక కాలాలు అర్ధకాలము ఆధిపత్యం కలిగి ఉంటుంది. ఈ 7 విశేషముల ఆధారమును బట్టి ఆ చిన్న కొమ్ము ప్రభుత్వమే ఏమై ఉంటుందో మనం తెలుసుకోగలుగుతాం. ప్రవచనమందు చెప్పబడినటువంటి ఈ 7 విశేషములే ప్రభుత్వమందు కనబడునో అదే ఆ ప్రభుత్వమై ఉంటుంది. ఇవన్నీ పేపసీ యందు నెరవేర్చబడినట్లుగా తెలియచున్నది. పైన చెప్పబడిన 7 విశేషముల ఆధారముగా పేపసీ యొక్క పుట్టుక, పని, కాలమును గూర్చి మనం చర్చిద్దాం. పేపసీ యొక్క ప్రారంభం. పేపసీ అనగా ఆదిమ క్రైస్తవ మతం నుండి పుట్టిన భ్రష్టత్వం. ఈ భ్రష్టత్వము క్రమేపీ దుష్ట ప్రాబల్యమును బట్టి సంఘమంతటా వ్యాపించింది. కాబట్టి పేపసీ ప్రారంభము ఫలానా తేదీ అని మనం చెప్పలేం. 1వ శతాబ్దము 2వ భాగమప్పటికే భ్రష్టత్వం క్రైస్తవ సంఘమునందు ప్రవేశించి ఉండినట్లుగా కనుగొనబడింది. 2వ దెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28-30 వచనాలు మనం చూడగలుగుతాం. దేవుడు తన సొంత రక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాపాడుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని యందు మరియు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరపడరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలను పలుకుచు మనుష్యులు మీలో బయలుదేరును. ఈ మాటలలో అపోస్తులుడైన పౌలు సంఘమందు ప్రవేశించు భ్రష్టత్వమును గురించి హెచ్చరించుచూ ఉన్నట్లుగా మనం చూస్తాం. మొట్టమొదట్లో క్రైస్తవ మతం రోమా రాజ్యం అంతటిలో చట్టవిరుద్ధమైనది. క్రైస్తవులను హింసలకు లోనయ్యేవారు. ఈ హింసల మూలంగా క్రైస్తవ సంఘము పవిత్రమైనదిగా ఉండుటయే గాక అది అంతటను బహు త్వరగా వ్యాపించి సాగింది. చివరికి క్రైస్తవ మతం ఏమీ చేయలేక రోమా ప్రభుత్వమే క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుంది.
అందుమూలంగా రాజీ పడటం, చెడిపో స్థితి సంఘములో ఏర్పడుతుంది. కొంతకాలం వరకు ఎంతటి శ్రమలైనా భరించి ప్రభుత్వ రాజీ విధానమును సంఘము ఒప్పుకొనదు. శ్రమలు తగ్గిపోగానే క్రైస్తవత్వమును రాజభవనములోనికి, ప్రభుత్వ కార్యాలలోనికి ప్రవేశిస్తుంది. విగ్రహారాధన, పూజారుల యొక్కయు చక్రవర్తుల యొక్కయు ఆడంబరము, డమ్మముతో కూడిన లక్షణములు సంఘములో ప్రవేశిస్తాయి. క్రీస్తు యొక్క శక్తిని, ఆయన అపోస్తులత్వం యొక్క దీనత్వము అంతరించిపోతుంది. దేవుని కట్టడలు, నియమాలు స్థానమందు మానవ కట్టడాలు, సిద్ధాంతాలు ప్రవేశపెట్టబడతాయి. ప్రవచనములో చెప్పబడిన ప్రకారము సంఘమందు పాపపురుషుని యొక్క తత్వము ప్రవేశిస్తుంది. సంఘమందు ప్రవేశించిన ఈ యొక్క భ్రష్టత్వము మొదట పశ్చిమ దేశాలలో ఈ విధముగా పరిపూర్ణం చెందుతుంది. రోమా పట్టణాలన్నిటికీ రాణి పట్టణమై ఉండుట చేత రోమాలో ఉండు బిషప్పు ఇతర బిషప్పులందరికంటే ప్రాముఖ్య స్థానం అలంకరించి ఉండాలనే ఆలోచన కలుగుతుంది. ఆ ప్రకారమే రోమా బిషప్పులందరిపైన పై స్థాయిని అనుగ్రహింపబడుతుంది. దీనికి ఆస్కారముగా రోమన్ బిషప్పులు ఉన్నతాధికారం యొక్క హక్కుల కొరకు పోరాడతారు. రోమా బిషప్కు ఉన్నతాధికారము కావాలనే పోరాటము 4వ శతాబ్దం ముందు ప్రారంభమవుతుంది. సామాన్యమైనటువంటి హోదా కలిగి బిషప్పులందరూ కొంతకాలం కిందట రోమా బిషప్ ఆధిపత్యానికి అంగీకరించిన విషయం అమలు చేయటమే ప్రతిపాదనకు ఒత్తిడి మొదటిసారిగా తేబడుతుంది. క్రైస్తవ ప్రపంచమంతటా ఆ కోరిక మన్నింపు వరకు పోరాటం ఆగినది కాదు. రోమా రాజధాని నగర్లో రోమా నుండి కాన్స్టాంటినోపుల్కు AD 330 నందు తరలింపబడినప్పటి నుండి రోమా బిషప్ అధికారం మరీ ఎక్కువైపోతుంది. రాజధాని నగరు రోమాలో లేకపోయినప్పటి నుండి రోమా ప్రభుత్వాధికారమును రోమా బిషప్పు అతీతుడవును. అందుచేత రోమా బిషప్పులు తమ సొంత పరిపాలనా విధానమును రూపొందించుకుంటారు. రోమా చక్రవర్తుల స్థానములో ఉండుటను బట్టి రోమా బిషప్కు పశ్చిమ దేశాల్లో గొప్ప ప్రాముఖ్యత ఏర్పడుతుంది. త్వరలోనే అతడు రాజకీయపరంగా, మతపరంగా అధినేతగా రూపొందుతాడు. పశ్చిమ ప్రపంచానికి రోమా ఇంకనూ రాజధాని నగరై ఉంటుంది. అందుచేత విజ్ఞానపరముగాను, శాస్త్రయుతముగాను, సాంస్కృతిక పరముగాను రోమా పట్టణం వృద్ధి చెందుటను బట్టి మతపరముగా కూడా రోమా కేంద్రమై ఉండాలని వారు ఆశిస్తారు. సివిల్ సంబంధమైన విషయాలు, మత సంబంధమైన విషయాలు తీర్మానం కొరకు రోమా బిషప్ దగ్గరకు తేబడేవి. తూర్పు దేశ చక్రవర్తులు కూడా పోపుల ప్రాపకము కోసమై పోపుల ఉన్నతాధికారము మన్నించుచూ ఉండేవారు. అందును బట్టి కాన్స్టాంటైన్ చక్రవర్తి AD 313లో చేసినటువంటి మిలన్ శాసనములకు పూర్వము కూడా బిషప్పుల యొక్క ప్రాముఖ్యత ఎంతటి ఉన్నదో మనం గ్రహించగలుగుతాం. ఈ విధముగా మనమెన్నడూ మరవకూడనటువంటి అనేకమైనటువంటి సత్యాలను ఇక్కడ మనం గ్రహించగలుగుతాం. 4వ శతాబ్దంలో అలెగ్జాండర్ అనబడు ఆర్యుడు రోమా బోధనలను వ్యతిరేకించిన సందర్భం ఏర్పడుతుంది. అతడు రోమా బోధలకు వ్యతిరేకమైన బోధనలను ప్రవేశపెడతాడు. అతని యొక్క బోధలను అంగీకరించిన వారు రోమా సంఘానికి బద్ధ శత్రువులవుతారు. 476 ADలో రోమాను ఓడించిన వడయాసరు హెరూలి నాయకుడైన ఆర్యన్ మతస్థుడై ఉండి ఇతర బార్బేనియన్ చక్రవర్తుల మోస్తరుగా పోపుల పాలనను వ్యతిరేకిస్తారు. 493 ADలో హెరూలియన్ను ఆస్ట్రోగాత్తు ఓడిస్తారు. అయితే హెరూలియన్లు ఆర్యన్ మత సిద్ధాంతాలకు లోబడిన వారయ్యందున వారి శాసనములను రద్దు చేయక ఉండనిస్తారు. ఆస్ట్రోగాస్సు ఇటలీలో పోపుల పరిపాలనను వ్యతిరేకించుచుండగా అదే సమయంలో వెండల్స్ ఆఫ్రికాలో పోపుల పాలనను వ్యతిరేకించడం మనం చూస్తాం. 533 ADలో జస్టీనియన్ చక్రవర్తి పోపు యొక్క సాహమ్యమును పొందు నిమిత్తం వెండల్స్ మీద, గాస్ మీదను యుద్ధ సన్నాహాలు చేస్తారు. ఈ యుద్ధము ఆర్యన్ సిద్ధాంతములకు వ్యతిరేకిస్తూ తలపెట్టబడుతుంది. జస్టీనియస్ 527, 556 AD వరకు రోమన్ చక్రవర్తి అయి ఉండెను. 533 ADలోనే జస్టీనియస్ చక్రవర్తి పోపును బిషప్పులందరిలో
ప్రధానుడై బిషప్పుగా గుర్తిస్తాడు. 533 మార్చి 25వ తేదీన జస్టీనియస్ చక్రవర్తి ఎఫిఫెనియస్కు పంపిన ఉత్తరములనందు సంఘ వ్యవహారములన్నీ బిషప్పులందరిలో ప్రధాని అయిన బిషప్పు పోపునకే పంపవలెను. సిద్ధాంతపరమైన భిన్నాభిప్రాయాలను సరిచేయుటకు ఆయనే తగినవాడని వ్రాయబడినది. జస్టీనియస్ చేసిన ఈ శాసనము రాజ్యమంతటా నుండి బిషప్పులందరూ ఆమోదించారు. వారందరికీ పంపబడుతుంది. కాన్స్టంటినోపుల్ నుండి పరిపాలించిన రోమన్ చక్రవర్తులందరిలో జస్టీనియస్ మాత్రమే స్వేచ్ఛమైన రాజలక్షణములను కలిగి జీవించిన వ్యక్తి. అతడు ప్రాచీన యుగము నుండి మధ్యకాలము వరకును ప్రపంచాన్ని నడిపించిన మహనీయుడు. అందుచేత 6వ శతాబ్దము జస్టీనియస్ చక్రవర్తి యుగమనబడింది. జస్టీనియస్ చక్రవర్తి సైన్యాధిపతి అయిన బెల్సారియస్ను వెండల్స్ మీదకి పంపించి వారిని 534 ఏడీలో, ఆస్ట్రోగాస్ను 538 ఏడీలో జయిస్తాడు. చిన్న కొమ్ముకు స్థానమిచ్చుటకై పెరికివేయబడిన 3 రాజ్యాలు ఏవనగా, ఒకటి హెరోలి 493 ఏడి, అది ఆస్ట్రోగాస్ చేత నిర్మూలన చేయబడుతుంది. రెండవది వెండల్స్ 534 ఏడి, బెల్సారియస్ చేత నిర్మూలన చేయబడుతుంది. మూడవది ఆస్ట్రోగాస్ 538 ఏడి, బెల్సారియస్ చేత నిర్మూలన చేయబడుతుంది. ఈ 3 రాజ్యముల నిర్మూలనతో పేపల్ రాజ్య పరిపాలన సుస్థిరమవుతుంది. కాబట్టి పేపల్ రాజ్య పాలన ప్రారంభము 538 ఏడి నుండి ప్రారంభమవుతుంది. మనము గమనించవలసినటువంటి విషయం, చిన్న కొమ్ము 4వ మృగము నుండి వచ్చినది, అనగా రోమారాజ్యం నుండి వచ్చున్నదై ఉండును. ఆ 4వ మృగము యేసుక్రీస్తు వచ్చు వరకు జీవించి ఉంటుంది. దానియేలు 7వ అధ్యాయము 11, 21, 22 చూడుము. రోమా ప్రభుత్వము తన విధానం మార్చుకుంటుంది, కానీ దేవుని ఎడల దానికి ఉండిన విరోధ వైఖరిని మార్చుకొనక మొదట పేగన్ రోముగాను పిదప పేపల్ రోముగాను కొనసాగుతూ ఉంటుంది. 538 ఏడిలో చిన్న కొమ్ము సర్వాధికారము నొందినప్పుడు రోమా ప్రభుత్వమే కొత్త విధానమునందు కొనసాగుతుంది. ఈ పేపసీ ప్రభుత్వము దానికి ముందున్ని రాజ్యములన్నిటినీ భిన్నమైనదై ఉంటుంది. అనగా ఇది మతపరమైన రాజ్యమును ఒక మత గురువుచే పాలింపబడే రాజ్యమై ఉంటుంది. మిగిలిన రాజ్యములు రాజకీయ రాజ్యములై రాజుల చేత పరిపాలింపబడు రాజ్యములై ఉంటాయి. పేపసీ యొక్క పనిని మనం చూసినప్పుడు పేపసీ మహోన్నతుడికి విరోధముగా మాట్లాడతాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం. పోపు అంటే రోమన్ యొక్క మత ప్రధాన గురువు స్థానిక కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ నందు నిర్ధారింపబడినది. పోపు పరిశుద్ధ అపోస్తుల స్థానమును మరియు రోమన్ మత ప్రధాన గురువు స్థానము పొంది యావత్ ప్రపంచం మీద అధికారి అయ్యుండెను. రోమన్ ప్రధాన గురువు అపోస్తులందరిలో ముఖ్యుడు. క్రీస్తు ప్రతినిధియు సంఘమంతటికీ శిరస్సునైన పరిశుద్ధ పేతురునకు వారసుడై ఉండును. మరియు అతడు క్రైస్తవులకు పితామహుడును శాస్త్రీయునైన పరిశుద్ధ పేతురును బట్టి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా సంఘమంతటిని పోషించుటకు పరిపాలించుటకు పరిశుద్ధ లేఖనముల్లో సంఘ కౌన్సిల్లో చెప్పబడు విధముగా సమస్త అధికారము గలవాడై ఉండును. పోపు ఉన్నతమైన వాడును అందరికీ పైవాడును కాబట్టి అతడు సామాన్య మానవుడు కాదు. ఆయన దేవుడును దేవుని ప్రతినిధునై ఉన్నాడు. పోపు మహాపరిశుద్ధుడు, ఎందుకంటే ఆయన తాను పరిశుద్ధుడని చెప్పుకొనుచుండును బట్టి. పోపు మాత్రమే క్రీస్తు ప్రతినిధినియు సంపూర్ణ పరిశుద్ధత ఆధారణభూతుడు. పోపునకు గల అధికారము మానవుని నుండి గాక దేవుని నుండి కలిగినది కావున పోపు దేవుని చట్టమందు మార్పు చేసే అధికారము కలిగి ఉండును. పోపు కలిగి ఉండు అత్యున్నత గౌరవ హోదాను బట్టి అతడు బిషప్పులకు బిషప్పులై ఉండును. ఆయన సామాన్యులలో సామాన్యుడై ఉండును. ఆయన ఆకాశమునకు భూమికి భూమి కింద ఉండు వాటికిని రాజయ్యుండును. కాబట్టి త్రివిధములైన కిరీటములు ధరించి ఉండును. నీవే కాపరివి, నీవే వైద్యుడవు, నీవే నడిపించువాడవు, నీవే యజమానవు, కడకు నీవే భూలోకమందు మరి ఒక దేవుడవై ఉన్నావు. క్రీస్తు తన అధికారమును ప్రధాన మత గురువుకు అప్పగించెను. అయితే ఆకాశమందును భూమి యందును గల సమస్త అధికారము
క్రీస్తును అనుగ్రహింపబడి ఉండెను. అందును బట్టి ప్రతినిధి అయిన ప్రధాన గురువు ఆ అధికారమును కలిగి ఉండును. లేఖనముల్లో క్రీస్తు ఎడల చెప్పబడిన నామములన్నీ సంఘము పైన పోపు కలిగి ఉండు ఆధిపత్యమును బట్టి పోపుకు కలిగి ఉండును. పోపు క్రీస్తు యొక్క ప్రతినిధి లేక భూమి మీద ఉండు సంఘమునందు ప్రత్యేకముగా కనబడు వ్యక్తి. క్రీస్తుకు కలిగి ఉండు అధికారము పోపుకు కలిగి ఉండును. మనుష్యులందరూ రక్షణ పొందాలని క్రీస్తు అభిమతం. పోపు అభిమతం కూడా అదియే. క్రీస్తు మనుష్యులందరి పాపములను క్షమించగలడు, అలాగే పోపు కూడా క్షమించును. పోపు ఒక్కడే మాత్రమే క్రీస్తు ప్రతినిధిని చెప్పుకుని అధికారము గలవాడు. దానిని కాదనేవారు లేకపోవుటను బట్టి పోపు అధికారము స్థిరపడి ఉన్నది. అతడు మహోన్నతుని భక్తులను నడగొట్టును. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 25వ వచనం. దేవుని పరిశుద్ధుల రక్తమును పేపల్ రోమ్ ప్రభుత్వం చిందించగా మరి ఏ ప్రభుత్వము ఆ విధంగా చిందించలేదు. అల్బుజీన్లను నిర్మూలనము, వాళ్లెన్సులను హతమార్చుట, లోలాళ్డుల యొక్క ప్రాణత్యాగము, బోహీమియులను సంహరించుట, హస్సు, జెరోము, సవనరోలా, ఫ్రిల్, టిండేల్, రిడ్లీ, హోపర్, లాటిమరు, వేలాది మంది భక్తిపరులైన వారు అగ్ని మంటలలో కాల్చిబడుట మరియు నానా విధములైనటువంటి పద్ధతుల్లో అనేకులను చంపుట, ఈ విధానమును బట్టి మహోన్నతుని భక్తులను పేపసీ చేత నలగగొట్టబడినట్లుగా రుజువు కాగలదు. నెదర్లాండ్ నుండి ఆల్వా ప్రభుచే కొనసాగించబడిన ఘోరమైన మరణము, క్వీన్ మేరీ పరిపాలనా కాలముందు చిందించబడిన రక్తపాతము, స్పెయిన్, ఇటలీ దేశములందు ప్రజ్వలిల్లుచుండినటువంటి ఉజ్జీవమును అణచివేయుటకై అనేక మంది భక్తులను నిప్పులలో పడవేయుట, నిప్పుల చేత ఖడ్గము చేతను చంపడము, సెయింట్ బర్తులోమయి హత్యాకాండ, దీర్ఘకాలముగా హుగైనీయుల హతమార్పు విషయంలో చేపట్టబడిన శ్రమలు, నాంటేస్ శాసనములను బట్టి వేలాది సంఖ్యలలో క్రైస్తవులు యూరోపునందు అంతటా కూడా పలాయనమగుట మొదలైనవి పేపల్ రోము ప్రోత్సాహముతో జరిగినవి. జస్తువుల సంస్థ ప్రారంభమై 30 సంవత్సరముల్లో 9 లక్షల మంది విశ్వాసులైన క్రైస్తవులు హతులయ్యారు. ఆల్వా ప్రభు చేత ఈ హింసాకాండను కొనసాగించుటకు 36,000 మంది నియమింపబడ్డారు. చార్లెస్ 5 కాలమందు 50,000 మంది ఉరి తీయబడటం కానీ, కాల్చబడటం కానీ, లేక సజీవముగా పూడ్చివేయటం కానీ జరుగుతుంది. వీరు మాత్రమే కాక ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, నెదర్లాండ్స్ మొదలైన దేశముల యందు కూడా వేల సంఖ్యలో చంపబడ్డారు. ఈ యొక్క లెక్క మనకు తెలియదు. ఈ ప్రకారముగా రోమన్ సంఘ విషయములో ప్రవచనమందు చెప్పబడిన ప్రతి విషయము నెరవేర్చబడినది. క్రీస్తు సంఘానికి అనుగ్రహించిన అధికారమును బట్టియే తమ సంఘ సిద్ధాంతములను అంగీకరింపని వారిని హింసించున్నట్లు పేపసీ ప్రభుత్వం ఒప్పుకొనుచున్నది. పోపు ఇన్నోసెంట్ IV అన్నాడు, మాకు విరోధముగా భిన్న సిద్ధాంతములను అనుసరించున్నట్లు తీర్పు పొందినటువంటి వారిని బిషప్పు కానీ, అతని అనుమతి పొందిన వారు కానీ, సివిల్ ప్రభుత్వానికి కానీ, విచారణా సంఘానికి కానీ అప్పగింపబడుదురు. అంతటా పట్టణ మెజిస్ట్రేట్ వారి విషయమై 5 దినములలోపు చట్ట ప్రకారముగా శిక్షణ అమలు చేయవలసి ఉంటుంది. చట్టము అమలు విషయంలో నేమైనను సందేహములు ఉండినను, చట్ట నియమములు లేమిటో తెలుసుకొనదలిచినను ఆ మెజిస్ట్రేట్ పేపల్ న్యాయ చట్టాధికారమును సంప్రదించవచ్చును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబోనుకొను. దానియేలు 7:25. చేయబోనుకొను అను మాట యందు ఒకని మనస్సు కలుగు ఆలోచన విశదమగుతుంది. పండుగ కాలమును న్యాయ పద్ధతులను నివారణ చేయబోనుకొను. ఆలోచనతో పాటు నివారణ చేయగల శక్తియు నుండి తీరవలెను. కాలము అను మాట నిర్ణీత సమయమునకు వర్తిస్తుంది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, నెహెమ్యా 2వ అధ్యాయము 6వ వచనం, ఎస్తేరు 9వ అధ్యాయం 27 నుంచి 31 వచనాలు. పండుగ కాలములను అను మాట పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలసినటువంటి సమయములకు వర్తిస్తుంది. లేవీ కాండము
23వ అధ్యాయము 2, 4, 37, 44 వచనాలు. అవి యెహోవా నియామిక కాలములు అనబడినవి. ఈ నియామిక కాలములు దేవుణ్ణి ఆరాధించుట కొరకు నిర్దేశింపబడినవి. న్యాయ పద్ధతులు అను మాట మత సంబంధమైన చట్టములకు వర్తిస్తాయి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము, 6, 9, 13 వచనాలను మనం చూడొచ్చు. ఇక్కడ రాజగు దర్యావేషు చేసిన శాసనములను గురించి చెప్పబడింది. ఎజ్రా 7వ అధ్యాయము 11, 21 నందు ఎజ్రాకు రాజైన అర్తహషస్త్ర ఇచ్చినటువంటి తాకీదు నగలను గూర్చి చెప్పబడింది. మతపరమైన చట్టములపైన ఆధిపత్యము కలిగి ఉండడము, అవసరమైతే పాత చట్టములను తీసివేసి కొత్త చట్టమును ప్రవేశింపజేయడమును తమ స్వాధీనములో ఉండాలిన పేపల్ ప్రభుత్వ నిర్ణయమని దానియేలు 7వ అధ్యాయము 25వ వచనమును బట్టి మనం గ్రహించగలుగుతాం. దేవుని చట్టములను మార్పు చేసే అధికారము తమకు ఉండాలని రోమన్ సంఘము చెప్పుకుంటుంది. పోపు అధికారమెంత ఉన్నతమైనదంటే పోపు దేవుని చట్టములను మార్పు చేయగలడు, విపులపరచగలడు, వాటి భావమును సహితం చెప్పగలుగుతాడు. నిర్గమాకాండం 20లోని దేవుని 10 ఆజ్ఞలను పేపసి మార్పు చేసి ఇచ్చిన ఆజ్ఞలను తారతమ్యపరుస్తూ మనం చూడగలుగుతాం. రోమన్ సంఘము దేవుని ఆజ్ఞల విషయంలో చేసిన మార్పులను గమనార్హము. దేవుని 10 ఆజ్ఞల నుండి 2వ ఆజ్ఞను సంపూర్ణంగా తొలగించినది. 10వ ఆజ్ఞకు 2 ఆజ్ఞలుగా విభజించి 10 ఆజ్ఞలను పూర్తి చేసింది. 4వ ఆజ్ఞ యందలి సబ్బాతు దినమును మరి ఒక దినముగా మార్పు చేసింది. దేవుని ధర్మశాస్త్రమునందు సబ్బాతుకు సంబంధించిన 4వ ఆజ్ఞను మార్చుట యందు రోమన్ సంఘము అతి గొప్పగా సాహసించింది. రోమన్ సంఘ కెటికిజం నందు ఇలా వ్రాయబడి ఉన్నది: లవోదికయ కౌన్సిల్, నిస్సీలు కౌన్సిల్ యందు AD 325లో జరిగి ఉంటుంది. మరియు ఇది ఒక కౌన్సిల్ నందు భయంకరమైనటువంటి తీర్మానం చేసి సంఘ నియమాలను, కట్టడలను యథేచ్ఛగా మార్చుటకు తనకు అధికారం ఉన్నదని, తన ఇష్టానుసారమైనటువంటి బోధల చేత మరి ఇక్కడ మనం మార్చినట్లుగా మనం చూడగలుగుతాం. కాన్స్టాంటినోపిల్ కౌన్సిల్ 381 AD జరుపబడిన కాలమునందే ఇంచుమించుగా జరుపబడి ఉండునని కేథలిక్ సర్వసంగ్రహణ నిఘంటువు ఆధారమును బట్టి మరికొందరు అభిప్రాయపడుచుందురు. అయితే చాలామంది పూర్వరచనలు 364 AD నందు జరపబడి ఉండునని తలంచెదరు. ఈ విధముగా కొద్దిగా భిన్నాభిప్రాయాలున్నా అతడు తన యొక్క నియమ నిబంధనల ప్రకారం అన్ని రకములుగా మార్చినట్లుగా మనం చూడగలుగుతాం. ఇంతే కాకుండా ఇతర ప్రొటెస్టెంట్ సంఘములు కూడా ఈ యొక్క నియమాలకు లోబడి రోమన్ కేథోలిక్ మిషన్ యొక్క సిద్ధాంతాల వెంబడి నడవటం మనం చూడగలుగుతూ ఉంటాం. వివాహము చేసుకొనరాదనే చట్టము ప్రవేశపెట్టబడుట, ప్రభురాత్రి భోజన సంస్కారమునందు మీరందరూ గిన్నెలోనిది ద్రాక్షారసమును త్రాగుడని యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం గిన్నెను సంఘ సభ్యులకి ఇవ్వకపోవటం, ప్రవచన నెరవేర్పు కాలములను ఆయా చరిత్రా కాలములను వర్తింపచేయక అవి ఏనాడో జరిగిపోయినవని చెప్పు సిద్ధాంతం, అవి ముందెప్పుడో భవిష్యత్తులో జరుగునని అవి మన కాలమునకు వర్తింపవు అని సిద్ధాంతములను నమ్మునట్లు చేయుట. ఉదాహరణకు యాంటీ క్రైస్ట్ రోమాలో పోపుల రాక పూర్వమే ఏనాడో జరిగిపోయిన విషయమని జస్తువు అల్కాసర్ ప్రబోధిస్తాడు. ఇది జస్తువు రిబేరా. యాంటీక్రైస్తు ప్రస్తుతముండు రోమాలో పోపు కాజాలడు, అతడు ముందు కాలంలో భవిష్యత్తులో ఎప్పుడో వస్తాడు అని ప్రబోధిస్తాడు. 1580 AD. ఈ రకముగా విభిన్నమైన ప్రవచన భావ వివరణలు ఇవ్వబడుట ద్వారా కాలములను గూర్చి దుష్ప్రచారము జరుగుచుండును. చిన్న కొమ్ము యొక్క పరిపాలనా కాలం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం 533 నుండి 1793 AD లేక 538 నుండి 1798 AD వరకు.
వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమునుంచబడుదురు. ఒక దినము ఒక సంవత్సరమును అను నిర్ణయమునకు సహకరించు విషయముగా యేసు క్రీస్తు ఆరోహణమునకు పిదప సంఘము క్రీస్తు రెండవ రాకడ కొరకు అత్యాసక్తితో ఎదురు చూచుచుండాలని దేవుని ఉద్దేశం. క్రీస్తు మొదటి రాకడకు రెండవ రాకడకు మధ్య 2000 సంవత్సరములకు పైగా కాల వ్యవధి జరుగుట. ఈ కాలమందు కృపాసువార్త అన్యులైన వారిని ప్రబోధించబడాలని దైవ నిర్ణయమై ఉండుట. ఈ సుదీర్ఘమైన వ్యవధి కాలమందు సంఘము తన నిరీక్షణ విశ్వాసములందు బయల్పరచబడులాగును ఏమేమి జరుగునై ఉండునో, అంత్యకాలం ఎప్పుడు వచ్చునో ప్రవచన వాక్యములను బట్టి సంఘమునకు ముందుగానే తెలియపరచుట. దానియేలు అపోస్తులుడైన యోహాను తన ప్రవచనములందు పేర్కొనిన కాలములకు సంబంధించి ఇతర కాలములకు సంబంధించి చూడనై ఉండుట. దానియేలు ప్రకటన గ్రంథంలో పేర్కొనబడిన ప్రవచన కాలములను ఈ ప్రవక్తల కాలం నుండి క్రీస్తు రెండవ కాలం వరకు గల మధ్యకాలమందు ఉండు సంఘ చరిత్ర తెలియపరచుట. ఈ ప్రవచన వాక్యములందు చెప్పబడు విధముగా ఒక దినము ఒక సాధారణమైనటువంటి సంవత్సరమును, ఒక నెల 30 దినముల కాలమును, ఒక కాలము ఒక సంవత్సరమును సూచించుచున్నట్లు గ్రహించగలుగుతాం. ఏజ్కేలు 4వ అధ్యాయము 6వ వచనము, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 34వ వచనం. ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కన పణుకుని ఉండు 4 దినములు యోదావారి దోషములు భరింపవలెను. సంవత్సరం ఒక్కింటికి 1 దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఏజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షలు భరింపవలెను. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 34వ వచనం. చిన్న కొమ్ము పరిపాలన కాలము, ఒక కాలములు అర్ధకాలము, ఎంత కాలము మనం చూడగలుగుతాం. ఒక కాలం అంటే 1 సంవత్సరము, 360 దినములు, 360 సంవత్సరములు. కాలములు అంటే 2 సంవత్సరములు, 720 దినములు, 720 సంవత్సరములు. అర్ధకాలం అంటే అర్ధ సంవత్సరము, 150 దినములు, 150 సంవత్సరములు. 3.5 సంవత్సరముల కాలం అంటే 3.5 సంవత్సరములు, 1260 దినములు, 1260 సంవత్సరాలు. దీనిని బట్టి చిన్న కొమ్ము దేవుని యొక్క పరిశుద్ధతలపై అత్యధికము కలిగి, ఆధిపత్యము కలిగి, అధికారము కలిగి ఉండు కాలము 1260 సంవత్సరములని స్పష్టమవుతుంది. ఈ యొక్క కాలము 533 ఏడీలో రోమన్ చక్రవర్తి అయిన జస్టీనియస్ పోపును బిషప్పులందరి పైవాడుగా గుర్తించి శాసనమును రూపొందించుట ద్వారా ప్రారంభమవుతుంది. ఆ ప్రకారము లెక్కించితే 1260 సంవత్సరముల కాలము 1793 ఏడీతో ముగుస్తుంది. 538 ఏడీలో ఆస్ట్రోగాసు నిర్మూలనతో పోపుల పరిపాలన యొక్క ఆధిపత్యము ప్రారంభమవుతుంది. దీనికి 126 సంవత్సరాలు కలిపినచో 1798 ఏడీ అవుతుంది. 1798లో నెపోలియన్ పోపు పయాస్ 6ను పదవీ భ్రష్టుణ్ణి చేస్తాడు. ఆ ప్రకారముగా చూస్తే పేపసీ ప్రభుత్వం 1798లో అంతరిస్తుంది. కాబట్టి చిన్న కొమ్ము పరిపాలనా కాలము 533 నుండి 1793 ఏడీ లేక 538 నుండి 1798 ఏడీ అవుతుంది. తీర్పును గూర్చి దర్శనం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. ఇంకా సింహాసనములు వేయుట చూచితిని. మహావృద్ధుడొకడు కూర్చుని ఉండెను. ఆయన వస్త్రములు హేమలు వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులయుండి, కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. దానియేలు తన దర్శనములలో 4 జంతువుల యొక్కయు చిన్న కొమ్ము యొక్కయు దర్శనమునకు పిదప ఆ దర్శనమందలి సాంకేతిక విషయములను చిహ్నములను గూర్చి వివరణ తెలియజేయక మునిపే తీర్పునకు సంబంధించిన దర్శనము ఇవ్వబడుతుంది. ఆ రీతిగా
తీర్పునకు సంబంధించినటువంటి దర్శనము కలుగుటకు కారణం 26, 27 వచనములందు చెప్పబడుతుంది. చిన్న కొమ్ము అధికారము కొట్టివేయబడి మహోన్నతుని పరిశుద్ధులకు ఇవ్వబడుతుందని తెలియపరచుటకి ఈ దర్శనం ఇవ్వబడును. దానియేలు ఈ దర్శనమందు చెప్పబడిన తీర్పు పరిశీలనా తీర్పు మాత్రమే గాని అంత్యదిన అమలుకు సంబంధించిన అంత్య తీర్పు మాత్రం కాదు. ఎందుచేతనంటే ఈ తీర్పు పరలోకమందు జరుగుచుండగా ఈ చిన్న కొమ్ము భూలోకమందు తన పని తాను చేసుకొని పోతూ ఉంటుంది. వచనం 11. ఆ కొమ్ము మహాగర్వపు మాటలను పలుకుచుంటుంది. సింహాసనములు వేయుట అను పదము అరామీ భాష పదమైన రీమా నుండి వచ్చినది. దీని భావం సిద్ధపరచుట లేక వేయుట అని తెలియచున్నది. ఈ సిద్ధపాటు మహావృద్ధుడు కూర్చుండుటకై చేయబడుతుంది. అక్కడ అనేక సింహాసనములు కూడా చేయబడుతవి. ఈ ఏర్పాట్లు పరలోక న్యాయస్థానమునకు మహావృద్ధుడనబడు దేవుని ఆస్థానము యొక్క మొదలైన వాటి నిమిత్తము చేయబడుతూ ఉన్నాయి. న్యాయస్థానం ఏర్పాటు సిద్ధపాటు. సింహాసనములు వాటి వాటి స్థానములందు వేయబడి ఉండును. మనుష్యుల యొక్కయు ప్రభుత్వముల యొక్కయు భవిష్యత్తును నిర్ణయించు మహాసభ దృశ్యానికి స్వారూప్యమై ఉంటుంది. మహావృద్ధుడు లేక తండ్రియగు దేవుని యొక్క వర్ణన. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వాళ్ళే తెల్లగా ఉండెను. వచనము 9. మహావృద్ధుడను అను పదము వర్ణనారూపముగా వాడబడుతుందే కానీ అది ఒక బిరుదు కానేరదు. ఈ పదము 13, 22 వచనములలో కూడా వాడబడినది. ఆయన మన తండ్రియగు దేవుడు. ఆయన వస్త్రము ఆయన తల వెంట్రుకలు హిమము గొర్రెబొచ్చు వలె ధవళముగాను తెల్లగాను ఉండినట్లుగా చెప్పబడినది. అవి ఆయన యొక్క పరిశుద్ధతకు నీతికి సాదృశ్యాలు. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహములు ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వచనం 10. అగ్ని ఆయన పవిత్రతకు మహిమకు మాత్రమే కాక ఆయన శక్తికి స్వారూప్యమై ఉండును. యెహోవా సీనాయి పర్వతం మీదకి అగ్నితో దిగివచ్చి నిర్గమాకాండం 19, 18. అగ్ని మధ్య నుండి ఇజ్రాయేలీల ప్రజలకు తన ఆజ్ఞలను తెలియజేస్తాడు. ఇక్కడ పరలోక న్యాయస్థానమందు అగ్నిజ్వాలల మధ్య మండుచుండిన సింహాసనమందు దేవుని సన్నిధి ఉండుట దానియేలు చూస్తాడు. వేల కొలది ఆయనకు పరిచారకులుండి, కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. వచనం 10. పరలోక తీర్పునందు దేవదూతల పరిచర్య బహు విశేషమైనది. దేవదూతల సంఖ్య ఇంతని లేఖనములో చెప్పుట లేదు, కానీ వేల కొలది అని చెప్పబడుతూ ఉండుద్ది. ఆదికాండం 32 అధ్యాయము 1, 2 వచనాలు, 32 అధ్యాయం 1, 2 నందు దేవుని యొక్క సేన అనియు, ప్రకటన 19, 14 నందు పరలోకమందు సేనలు అనియు, హెబ్రీ 12, 22 నందు వేల కొలది దేవదూతలు అనియు దేవదూతలకు సంబంధించి చెప్పబడినది. దేవదూతల సేవ చాలా విశిష్టమైనది. వారు పరిచారకులను సాక్షులనయ్యుందురు. ఈ వాక్యములు మనము గమనించవచ్చు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనములో, నీ దేహమును శిక్షకు లోబరచునంత పని నీ నోటి వలన జరుగునీయకుము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము. మలాకి 3:16. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామము స్మరించుచూ ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడిను. ప్రకటన 20:12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ప్రకటన 3:5. జయించువాడు అలాగ తెల్లని వస్త్రములను ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంతమాత్రము తుడిచిపెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందురు. తీర్పు తీర్చుటకు గ్రంథములు తెరవబడుట. ఈ తీర్పు పరిశీలనా తీర్పునకు, అంత్యదినమునందు అమలుపరచు తీర్పునకు సంభవించినట్లుగా దానియేలు గమనిస్తాడు. పరిశీలనా తీర్పునందు యేసు క్రీస్తు నెరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయనతో సంబంధము కలిగి ఉండు వారి యొక్క పేర్లన్నీ పరిశీలనలోనికి వస్తూ ఉన్నవి. దేవుని నిమిత్తం, యేసుక్రీస్తు నిమిత్తం ఈ పరిశీలన జరగలేదు.
దేవుని రాజ్యమునకు కొందరు అర్హులుగాను కొందరు అనర్హులుగాను దేవుడు చేయు తీర్మానము సరైనదేనని ప్రపంచవాసులు గుర్తించు నిమిత్తం ఉద్దేశించబడింది. సకల మనుష్యులు తనవారని సాతాను వాదించును. యేసునందు విశ్వాసముంచి తమ పాపములను ఒప్పుకొనిన వారి విషయము క్రీస్తు విజ్ఞాపన చేయుచుండును. అప్పుడు గ్రంథములు విప్పబడును. ఈ యొక్క గ్రంథములందు వ్రాయబడిన ఉన్న వాటినన్నిటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ప్రకటన 20:12. జీవగ్రంథము ఇందు దేవుని సేవలో ప్రవేశించు వారి పేర్లన్నీ వ్రాయబడి ఉన్నవి. జ్ఞాపకార్థ గ్రంథము ఇందు పరిశుద్ధులు మంచి కార్యములు అన్నీ కూడా వ్రాయబడి ఉండును. 3వ గ్రంథము ఇందు మనుషులు చేయు పాపములు వ్రాయబడి ఉండును. మరణ గ్రంథం క్రీస్తు ప్రత్యక్షమగుట. దానియేలు 7వ అధ్యాయము 13-14 వచనాలు. రాత్రి కలిగిన దర్శనములు నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘారుడైన మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడిను. దానియేలు 7:13. పరలోక న్యాయస్థానము సిద్ధపరచబడినది. తండ్రి అయిన దేవుడు అక్కడ ఉన్నాడు. దేవదూతలు అక్కడ ఉన్నారు. గ్రంథములు విప్పబడినవి. ఇంకొకరు రావలసి ఉన్నది. ఆయన వస్తేనే గాని తీర్పు తీర్చ పని ప్రారంభించబడును. ఆయన మనుష్య కుమారుడు అనబడును. మన ప్రభు అయిన క్రీస్తు. ఆయన మనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తేసును నరుడు. 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. క్రొత్త నిబంధనలో యేసునకు సంబంధించిన మనుష్య కుమారుణ్ణి పదే పదే వాడబడిన పదం దానియేలు 7:13 నుండి సంగ్రహింపబడినది. దేవుని కుమారుడును తన నరావతారమునందు మానవ స్వరూపమును ధరించుకుని పుట్టాడు. యోహాను 1:1-4, 12-14, ఫిలిప్పీ 2:7, హెబ్రీ 2:14 మనం ఈ వచనాలను చూస్తాం. మనుష్యులి పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. ఫిలిప్పీ 2:7. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందును ఆ ప్రకారనే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును ఆయన కూడా రక్తమాంసములతో పాలివాడాయను. హెబ్రీ 2:14. అందును బట్టి ఆయన మనుష్య కుమారుడని మార్కు 2:10 పిలువబడుటకు సాహేతికమే. ఆయన సమస్త విషయముల్లో శోధించబడినవాడు. హెబ్రీ 4:15. కాబట్టి మారు మనస్సు పొందు పాపుల విషయంలో విజ్ఞాపనము చేయుటకు వారికి సంపూర్ణముగా రక్షించుటకును శక్తిమంతుడై ఉన్నాడు. హెబ్రీ 7:25. మనుష్య కుమారుడు మహావృద్ధుడగు వాని సన్నిధికి తేబడుట. వచనం 13. ఇది క్రీస్తు యొక్క 2వ రాకడను సూచింపబడును. ఎందుచేతననగా మనుష్య కుమారుడు మహావృద్ధుడగు వాని యొక్క సన్నిధికి వచ్చునట్లు ఆ వచనములో చెప్పబడినది. పరలోక గుడారమునకు పవిత్రపరచుటకై ఆ మహోన్నతుడు ఉండు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. తుదకు క్రీస్తునకు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఇవ్వబడుట. వచనం 14. సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడువారు ఆయనను సేవించునట్లు ప్రభుత్వముయు మహిమయు ఆధిపత్యమును ఆయనకియబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఆయన పరలోకమందలి గుడారమునందు చేయుచుండు యాజకత్వపు సేవ ముగిసిన వెంటనే ఆయన ఇంకనూ పరలోకమందు ఉండగానే తండ్రి యొద్ద నుండి తన రాజ్యమును పొందును. తదనంతరమే ఆయన తన పరిశుద్ధులను కొనిపోవుటకు ఈ భూలోకమునకు తిరిగి వస్తాడు. యేసు ప్రభు కూడా తన ఉపమానముల్లో నొకదానియందు రాజకుమారుడు ఒక రాజ్యమును సంపాదించుకుని మరలా రావలెనని దూరదేశమునకు ప్రయాణమైపోయిన విషయము చెప్పును. లూకా 19:12. యేసు ప్రభు రాజ్యమును పొందుట దానియేలు చూస్తాడు. మనము కూడా నమ్మకముగా ఉండిన ఎడల ఆయన రాజ్యము పొందుటకై వచ్చుటకు ఆయనను చూడగలుగుతాం. పరలోక తీర్పును సమయం ముందు చిన్న కొమ్ము చేయుచుండు పని. దానియేలు 7:11. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము మహాగర్వపు మాటలను పలుకుచుండెను. దానియేలు చూచుచుండిన విషయం ఒక సంగతిని రుజువు చేయుచుండు. భూలోకమందలి ప్రభుత్వములు చిన్న కొమ్ముతో పాటు తమ నిర్లక్ష్య వైఖరిని కొనసాగించుచుండుట యందు సమయమందు పరలోకమందులు న్యాయసభ సమావేశమై ఉంటుందని స్పష్టమవుతుంది.
ఈ న్యాయసభలో గ్రంథములందు వ్రాయబడిన వాటి ఆధారముగా అంత్యతీర్పునందు ఎవడు ఏ రీతిగా సత్కరించాలో లేక శిక్షించాలో అను విషయము నిర్ధారణ చేయబడుతుంది. అందును బట్టి ఈ తీర్పును పరిశీలనా తీర్పు అందురు. ఈ తీర్పు చిన్న కొమ్ము యొక్క పరిపాలనాధిక్యతా కాలము 1260 సంవత్సరములు ముగిసిన పిమ్మట జరిగినదై ఉండును. దీని విషయము తరువాత దానియేలు కలుగు దర్శనమును బట్టి విశదపరుడును. చిన్న కొమ్ము విషయంలో చేయబడు తీర్మానము దానియేలు 7:26 చూస్తాం. అతని అధికారము నశింపచేయుటకు నిర్మూలన చేయుటకు తీర్పు విధించబడిన కనుక అది కొట్టివేయబడిను. ఈ తీర్మానము చేయబడు గల కారణములు: 1 గర్వపు మాటలు మాట్లాడుట, 2 పరిశుద్ధులతో యుద్ధము చేయుట. వీటి విషయములో ముందుగానే చూచాం. లేఖనమునందు పేపసీ మూలముగా మహా గొప్ప భ్రష్టత్వము సంఘములోనికి ఏర్పడుతుంది. 1 యోహాను 2:18 చిన్నపిల్లలారా, ఇది కడువరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. 2 దెస్సలోనికైలకు రాసిన పత్రిక 2:3 ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ప్రకటన 17:5-6 మర్మము వేశ్యలకును భూమిలోని హేయమైన వాటికి తల్లి అయిన మహాబబులోను పరిశుద్ధుల రక్తము చేత, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేత మత్తిల్లియుండుట చూచితిని. ఈ పేపసి యొక్క ప్రగల్భములు ఆనాడును ఈనాడును ఏకరీతిగా ఉండినవి. కొన్ని ఆసక్తిదాయకమైన సవరణలు ఉండవచ్చును. అది అంత్యకాలము వరకు నిలిచి ఉంటుంది. దానిపైకి తీర్పులు వేచి ఉంటున్నవి. కొంత ఆలస్యము కావచ్చు, అయినను అది ఇంకా ఎన్నటికీ లేవకుండునట్లు కొట్టివేయబడుతుంది. చిన్న కొమ్ము యొక్క నాశనం దానియేలు 7:21-22 ఆ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచునదాయను. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగు జరుగును. కానీ సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధుల రాజ్యము నేలుదురు అనే సంగతి నేను గ్రహించితిని. పేపసి నాశనమునకు సంబంధించిన నిర్ణయమును బట్టి అది నాశనమవుతుంది. 26 పేపసి మాత్రమే పరిశుద్ధులతో అంతం వరకు యుద్ధము చేస్తూనే ఉంటుంది. మిగిలిన జంతువులు ప్రభుత్వములు తొలగిపోయెను. సమయములు వచ్చు వరకు అవి సజీవుల మధ్య ఉండవలెనని ఒక సమయము ఒక కాలము వాటిని ఏర్పాటాయను. దానియేలు 7:22 ముందు ప్రభుత్వములు పడిపోయినప్పటికీ ప్రజలు మాత్రము కొత్త ప్రభుత్వములందు కొనసాగుచుంటారు. బబులోను రాజ్యమును పిదప పర్షియా రాజ్యము, పర్షియా రాజ్యమునకు పిదప గ్రీకు రాజ్యము, గ్రీకు రాజ్యమునకు పిదప రోమారాజ్యము వరుసగా వచ్చినవి. ప్రభుత్వ అధినేతలు మారినప్పటికీ ప్రభుత్వములు ప్రజలు నిలిచే ఉంటారు. అందును బట్టి సమయము వచ్చు వరకు అవి నిలిచి ఉండినట్లు చెప్పబడుతుంది. క్రీస్తు రాజ్యమెంత విశాలమైయుండును, ఎంతకాలము నిలిచి ఉండును, ఆయన రాజ్యం ఎవరికి అనుగ్రహింపబడును? మనము దానియేలు గ్రంథం 7:11 నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్లు కనబడెను. దానియేలు 2:27 ఆకాశమందటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆ రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై ఉందురు. దానియేలు 7:8 అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. వారు యుగయుగములు యుగాంతరము వరకు రాజ్యమేలుదురు. పేపసి అనంతరము మహోన్నతుడు తన రాజ్యమును స్థాపించి దాన్ని తన పరిశుద్ధులకు అప్పగించును. ఆ రాజ్యము యుగయుగములుగు నిలుచునని గ్రహింపగలం. ఈ విధముగా అనేకమైనటువంటి విషయాలను దీనిలో మనము నేర్చుకోగలుగుతూ ఉన్నాం. దేవుడు చెప్పినటువంటి గొప్పవైనటువంటి విధులను నియమాలను మార్చివేసి ఈ యొక్క పాపభరితమైనటువంటి శోధనలోనికి పడవేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి గమనిద్దాం. మరియు దానియేలు గ్రంథము 8వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఒక పొట్టేలు, ఒక మేకపోతు, ఒక చిన్న కొమ్ముకు సంబంధించిన దర్శనాన్ని మనం చూస్తాం. ఈ దర్శనము యొక్క సందర్భ విశేషములు వచనం 12,
పొట్టేలును గురించిన దర్శనం వచనం 3-4, మేకపోతును గురించిన దర్శనం వచనం 5-8, చిన్న కొమ్మును గురించిన దర్శనం వచనం 9-12, 2300 దినములు గురించినటువంటి దర్శనం వచనం 11-14 వచనాలు. ఈ దర్శన భావ విశదీకరణ వచనం 15-27 వచనాలు మనం చూస్తాం. ఈ దర్శనం యొక్క సందర్భ విశేషము దానియేలు 8:1-2. రాజగు బెల్షాజరు ప్రభుత్వము 3వ సంవత్సరం నందు దానియేలుకు నాకు మొదట కలిగిన దర్శనము కాక మరి ఒక దర్శనము కలిగెను. నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఏలామును ప్రదేశ సంబంధమగు షూషానగు పట్టణపు రాచనగర్లో ఉండగా దర్శనము నాకు కలిగెను. దర్శనము కలిగిన కాలము 538 BC. రాజగు బెల్షాజరు ప్రభుత్వము యొక్క 3వ సంవత్సరంలో 538 BC దానియేలుకు మొదటి దర్శనము కలిగిన 2 సంవత్సరములకు ఈ దర్శనము కలుగుతుంది. బబులోను రాజ్యము పడిపోవు కాలమందు 538 BC దేవుడు దానియేలుకు మరొక దర్శనమునిచ్చును. ఈ దర్శనము వల్ల కలిగిన స్థలము షోషానుకు పట్టణ నగరు. ఇది ఏలాములో ఒక ప్రధాన నగరము లేక రాజధాని నగరమై ఉంటుంది. దానియేలు వయస్సు 88 సంవత్సరాలు. అయినప్పటికీ దేవుడు దానియేలు ద్వారా తన ప్రజలకు అనేక సంగతులను తెలియచేస్తాడు. దానియేలునకు ఈ కొత్త దర్శనము కలిగినప్పుడు ఏలాముకు రాజధాని నగరి అయిన షూషాను నగరమునందు ఉండెను. ఏలాము అశ్షూరియుల కాలమందొక స్వతంత్ర రాజ్యమై ఉంటుంది. షూషాను నందు ఏలామీయులు దేవాలయము ఉండినది. షూషాను ఒక బలమైన స్థావరముగా చేయబడి ఉంటుంది. కానీ బబులోనీయులు ఏలాం మీద బలమైన పట్టు లేకుండెను. కోరేషు బబులోనుపై దండెత్తు సందర్భమందు ఏలాము రాజైన అబ్రాదాతు కోరేషునకు సహాయపడతాడు. అందుకు ఫలితముగా కోరేషు కూడా నెబోనీదాసు బబులోనుకు షూషాను నుండి ఎత్తుకొని పోయిన ఏలాము దేవతలను తిరిగి ఇచ్చివేస్తాడు. షూషాను పర్షియా రాజులకు చలికాలము విలాస విడితి స్థలముగా రూపొందించబడుతుంది. రాజైన అహర్వేషురోషు దినములందు షూషాను కోట వారికి రాజధాని నగరై ఉండినది. ఎస్తేరు 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఈ దర్శనము కలిగినప్పుడు దానియేలు షూషాను నగరములో ఉలయాయ నది ప్రక్కన ఉండినట్లు తెలియపరచును. ఒక పొట్టేలు కనబడుట వచనం 3-4. నేను కనులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను. దాని 2 కొమ్ములు ఆ కొమ్ములు ఎత్తైనవి గాని ఒకటి 2వ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది. ఆ పొట్టేలు కొమ్ములలో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరగగా దాన్ని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకున్నటకైనను ఏ జంతువునికి శక్తి లేకపోయాను. అది తనకిష్టమైనట్లుగా జరిగించుచు బలము చూపుచూ వచ్చెను. పొట్టేలు మాది పార్సీక రాజ్యమును సూచించును. వచనము 20. నీవు చూచిన 2 కొమ్ములు గల ఈ పొట్టేలునదే అది మాదీయుల యొక్కయు పార్సీకుల యొక్కయు రాజును సూచించుచున్నది. ఇంతకు పూర్వము 2 దర్శనములలో మాదీ పార్సీకుల మొదటి వెండి లోహమునకు దానియేలు 2, తదుపరి ఎలుగుబంటికి దానియేలు 7 పోల్చినట్లుగా చూచాం. వెండి బంగారము కంటే తక్కువ ప్రతిభ కలిగి ఉండుట విధముగా, ఎలుగుబంటి జంతువులతో క్రూరమైనదిగా ఉండు విధముగా మాదీ పార్సీక రాజ్యం ఉండినది. ఈ దర్శనములో వారు ఒక పొట్టేలునకు స్వారూప్యపరచినట్లుగా చూడగలం. మాదీ పార్శ్వీకులు గొర్రెలు మేకలు కాచుకొను ప్రజలు కాబట్టి పొట్టేలు చిత్రము సర్వసామాన్యముగా చిత్రించబడి ఉండును. రాజులు బంగారముతో చేయబడు పొట్టేలు వారి చిహ్నముగా వాడబడింది. పర్షియను రాజభవనములు స్తూపములపైన పొట్టేలు చిత్రములు సర్వసాధారణముగా చిత్రించబడి ఉండుట మనం చూస్తాం. రాజులు బంగారముతో చేయబడు పొట్టేలు తలా రూపమును రత్నములతో పొదగబడి ధరించుకునేదరు. పొట్టేలు 2 కొమ్ములు మాది పార్సీకు 2 ప్రభుత్వములకు సూచనయ్యి ఉండును.
ఆ కొమ్ము ఎత్తు తక్కువగాను ఒక కొమ్ము ఎత్తుగాను కనబరుచుటకు ఆ రాజ్యములో ఒకటి రెండవ దానికంటే బలమైనది ఉండనని తెలుపుచున్నది. ఎత్తుగలది తర్వాత వచ్చినది. ఇది పర్షియనులను సూచించుతుంది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పడుచుచుండుటను బట్టి అది తూర్పు నుండి వచ్చు రాజ్యమని తెలియచున్నది. ఆ రాజ్యం యొక్క విస్తీర్ణము ఎస్తేరు 1:1. అది హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములు కలిగి ఉండిన రాజ్యం. కోరేషు మొదటిగా పశ్చిమము నుండి ఆసియా మైనర్లోని లుదియా రాజైన క్రూషియస్ను ఓడిస్తాడు. అంతటా అతడు ఉత్తరం వైపున ఉండు అర్మేనియా, కప్పదోకియాలో, తదనంతరము దక్షిణం వైపు నుండి బబులోను రాజ్యంను ఓడిస్తాడు. అంతటా తూర్పు దేశపు రాజు కాబట్టి తూర్పు దిశగా పోడు. ఇట్లు జరుగుచుండగా దాన్ని ఎదిరించుటకైనను అది పట్టణం గుండా తప్పించుకొనుటకైనను ఏ జంతువునకు శక్తి లేకపోయెను. అది తనకిష్టం వచ్చినట్లు జరిగించుచు బలమును చూపుచూ వచ్చెను. వచనము 4. కోరేషు బబులోనును జయించినప్పుడు బబులోనుతో పాటు ఐగుప్తు దేశాధిపత్యమును పొందును. అందుచేత తూర్పు రాజ్యముల్లో ఇతని రాజ్యం అంతటా రాజ్యం మరొకటి ఉండదు. ఏజియన్ సముద్రము నుండి హిందూ దేశం వరకు, అరారాతు నుండి నైలు నదీ లోయల వరకు అతని రాజ్యము విస్తరించి ఉండినది. అతడు రాజులకు రాజనియు ప్రకటించుకున్నాడు. అతన్ని ఎదిరింప ఎవరికీ సాహసము లేకుండెను. మేకపోతు కనబరుచుట. వచనము 5-8. నేను ఈ సంగతిని ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను. ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతో బలముతో దాని మీద ఢీకొని వచ్చెను. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదకి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టెను. ఆ పొట్టేలు దాన్ని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి తొక్కుచుండెను. దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేత కాకపోయెను. ఆ మేకపోతు అత్యధికము బలము చూపుట మనం చూస్తాం. అది బహు పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైనటువంటి కొమ్ములు ఆకాశపు నలుదిక్కులా 4 పెరిగెను. మేకపోతు గ్రీకు రాజ్యమును సూచిస్తుంది. వచనం 21. బొచ్చుగల మేకపోతు గ్రీకుల యొక్క రాజు. దాని 2 కన్నుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించున్నది. నెబుకద్నెజరు కల. దానియేలు 2లో 3వ రాజ్యమును ఇత్తడి లోహము. దానియేలుకు కలిగిన 4వ జంతువు దర్శనము. దానియేలు 7లో 3వ రాజ్యము చిరుత పులియు సూచించుచుండగా ఈ దర్శనమందు ఈ రాజ్యము మేకపోతు ద్వారా సూచించబడుతుంది. మాది పార్సీకుల అనంతరము గ్రీకుల రాజ్యము వస్తుంది. వారి మొదటి రాజధాని నగరి పేరు అగేయ, అంటే మేకపురమని అర్థం. మాసిదోనియాల ఏజియన్లు లేక మేకా జనులు అని పిలువబడ్డారు. అందుకు పూర్వం కథ ఇలా ఉంది. మాసిదోనియలు మొదట గ్రీకు దేశాన్ని నుండి తమ రాజు కరానస్ ఆధ్వర్యమున ఒక కొత్త ప్రాంతానికి వలస వెళతారు. వారికి మార్గదర్శులుగా నుండి నిమిత్తం వారితో మేకలను తీసుకుని పొమ్మని శకునుగాలు చెబుతారు. ఒక గాలి తుఫాను మూలముగా చెదరి వచ్చిన మేకల మంద ఒకటి వారికి కనపడుతా తటస్థిస్తుంది. వారు ఆ మేకల మందను అనుసరించి వెళ్ళగా ఎడస్సా అను చోటుకు చేరుకుంటారు. ఎడస్సాపురమును తమ రాజధానిగా చేసుకొని దానికి ఏజియన్ అనే పేరు నామకరణం చేస్తారు. మేకను తమ రాజచిహ్నముగా ఎంపిక చేసుకుంటారు. అలెగ్జాండర్ తన కుమారులలో ఒకనికి అలెగ్జాండర్ ఏజియస్ అను పేరు పెట్టుకొనెను. మేక తలలు మేక కొమ్ములు మాసిడోనియన్ నాణ్యముల మీద చిత్రింపబడినట్లుగా తెలియచున్నది. ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను. బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల యొక్క రాజు. దాని 2 కన్నుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము దాని మొదటి రాజును సూచిస్తుంది. మాసిదోనియన్లు మొదటి రాజు వాస్తవముగా చూస్తే అలెగ్జాండర్ కాదు.
అయినప్పటికీ అలెగ్జాండరే గ్రీకుల మొదటి రాజు అని పిలుచుట సమంజసమే. అలెగ్జాండర్ తండ్రియగు ఫిలిప్పు మాసిడోనియన్ల రాజును గ్రీకు దేశం మాత్రమే పరిమితము చేసుకుని పాలిస్తాడు. అయితే అలెగ్జాండర్ గ్రీకు రాజ్యము ఏజియన్స్ సముద్ర సరిహద్దులను